హాయ్ హలో నమస్తే శశ్వేకర్ ఆదాబ్ యా వాచింగ్ అలోహా మీడియా విత్ మీ యా సాయి. ఈరోజు మనతో మాట్లాడడానికి మనకు ముచ్చట చెప్పడానికి వచ్చే వ్యక్తి ఎవరనంటే ఈయన పేరు వినగానే మనకు కామెడీ గుర్తొస్తుంది. ఈయన డైలాగ్ డిక్షన్కి ఈయన కామెడీ టైమింగ్ అసలు తిరగలేదు. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ రవి శివతేజ పైలా ఎంటర్ ది స్టేజ్. సో వీఆర్ ఇన్ కన్వర్సేషన్ విత్ రవి శివతేజ. సో రవి శివతేజ అని పేరు వినగానే మనకు బేసిక్గా గుర్తొచ్చేది ఆ కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ, ఆ స్లాంగ్ కానీ. యూ హ్యావ్ దట్ అసెట్, లైక్ లిటరల్గా జనాలు కనెక్ట్ అయిపోతారు మీ కామెడీ టైమింగ్కి, మీ డైలాగ్ డిక్షన్కి. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందన్న? సైన్స్ ఫార్మాలిటీస్ మనకు వద్దు కానీ చెప్పేస్తాను. ఓకే అన్న. బేసికల్లీ నేను వచ్చింది వెస్ట్ గోదావరి నుంచి. సో గోదావరి అంటే నీకు తెలియదు ఉంది వెటకారం. ఓకే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ వెటకారం వచ్చింది అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి. ఓకే. సో అమ్మ దగ్గర నుంచి వచ్చింది, అట్లా అతకపోయింది, ఇప్పుడు దాంతోనే మనం బతికేస్తున్నాము. సో మీరు 200+ షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తున్నారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. 200+ కదా? సో 200+ షార్ట్ ఫిల్మ్స్. అది రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసినట్టు మీరు షార్ట్ ఫిల్మ్స్లో డబుల్ సెంచరీ చేస్తున్నారు. సో ఈ స్టార్టెడ్ విత్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో యూఆర్ యాక్టింగ్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో యూఆర్ యాక్టింగ్. ఈ జర్నీ ఎట్లుండే అన్న మీకు? సో ఫస్ట్ జర్నీ చెప్పాలంటే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇచ్చింది అభిరామ్. అభిరామ్ పిల్ల అందరికి తెలిసే ఉంటుంది. అది ఇప్పటికీ ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తే ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు, అంత బాగా చేస్తున్నారు మీరు. సో ఫ్రమ్ అభిరామ్ పిల్ల గారి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి 200+ షార్ట్ ఫిల్మ్స్, ఆ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయింది 2014లో. 2014 అన్న కాలేజ్ ఇలా షార్ట్ ఫిల్మ్లో ఒక ఛాన్స్ ఉంది, ఫ్రెండ్ రోల్లోనే చేస్తామని చెప్పి పిలిచాడు. వెళ్ళాను. అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ కంప్లీట్ వేరే డిఫరెంట్ అన్నమాట. కంపెనీలో ఒక జాబ్ పోవడం, ఆ బోర్డు తిప్పేసారు కంపెనీ వాళ్ళు. అంత మనకు దరిద్రం ఆ టైంలో. ఆ దరిద్రం అదృష్టమైంది. ఆ తర్వాత అది లగ్గ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో నార్మల్గా వెళ్ళాను, మనలో టాలెంట్ ఉందని మనకి తెలియదు, ఎవరికి తెలుస్తుంది, ఎవడో ఒకటి ఎవడో ఒకటి తట్టి లేపితే కానీ తెలియదు మనలో ఈ టాలెంట్ ఉందని చెప్పి అనమాట. సో అన్నయ్య పిలిచాడు, వెళ్ళాను, చేశాను. ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పేరు తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం. తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, ఫెంటాస్టిక్ షార్ట్ ఫిల్మ్. మీ అందులో మీ డైలాగ్ ఉంటుంది, బర్గర్ ఏదో అంటారు, బర్గరీ అంటారు. దట్ వాస్ ఫెంటాస్టిక్ అసలు. దాని తర్వాత బ్రేకప్ తర్వాత షార్ట్ ఫిల్మ్ లో కూడా ఫ్రెండ్ రోల్ చేయించాడు అనమాట నాకు. సో నెక్స్ట్ ద మెయిన్ షార్ట్ ఫిల్మ్ రంభతో రాముడు. జానవి దాసరి గారు మీరు కదా? జాన్వీను నేను అన్నమాట, మహాతల్లి నేను చేసాను. సో ఈ షార్ట్ ఫిల్మే మొత్తం నా కెరీర్నే మార్చేస్తుంది. మొత్తం ఈ 6 years చూసుకుంటే నాకు ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గుర్తొస్తుంది కంప్లీట్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత నేను యాక్టివ్గా చూసుకోవాలి, చేస్తాను. అంటే గ్యాప్ అవ్వకుండా ఇప్పుడు రెగ్యులర్గా జనాలకు కనపడడం, మనం ఇలా లైన్ పెట్టడం కారణం యాక్చువల్ చెప్పాలంటే జనాలే. వాళ్ళు చూశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను. వాళ్ళు లేకపోతే ఏం లేదు, ఛాన్స్ లేదు అసలు. ఎంకరేజ్ చేశారు వాళ్ళు. అవును. సో ఆ 200 షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మీరు మిడిల్లో ఆడిషన్స్ ఇచ్చినారా ఫిలిమ్స్కి? బోల్డ్ ఇచ్చాను. నేను ఫస్ట్ రంభతో రాముడు చేసినప్పుడు నాకు ఒక మూవీలో ఆపర్చునిటీ వచ్చిందమ్మా, శివం సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. శివం అంటే రామ్ గారి. ఓకే. నేను పెద్ద ఆపర్చునిటీ కూడా పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. అంటే ఫ్రెండ్ రోల్ అన్నమాట, మనకు కొత్తలో తెలియదు కదా. ఓకే. అందులో మెయిన్ అప్పుడంటే ప్యాడింగే తీసుకుంటారు ఆఫీస్లో. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చూస్తే మనకు అసలు డైలాగ్స్ లేవు అనమాట సినిమాలు చూస్తే. ఓకే. నాకు అర్థం కాలేదు, దిమ్మసి ఇండస్ట్రీ అంతా ఎలాగా ఉంటుంది ఏంటని చెప్పి అప్పుడు టెన్షన్ అన్నమాట మనకి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా సినిమా వాళ్ళు అయితే ప్యాడింగే ఆఫ్ చేసుకుంటారు ఆబ్వియస్లీ. మనం కొత్త ఫేస్, మనకి ఎందుకు ఇస్తారు? 1 day పిలిచారనమాట, షూటింగ్ పిలిచినప్పుడు వెళ్ళాను. అక్కడక్కడ నుంచో పెట్టారనమాట, డైలాగ్స్ ఏం లేవు, చేతులు కాళ్ళు పైకి ఎత్తడం అంతవరకు మనకి. ఓకే. నాకు అర్థం కాలేదు. సర్లే అని చెప్పి తర్వాత నుంచి అలా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట. మనకి కొంచెం నోటబుల్ రోల్ వచ్చిందంటే మనమంతా నుంచి. మనమంతాలో మన మోహన్ లాల్ గారిది విశ్వంత్ మూవీ ఉంటుంది. అవును. అందులో మనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది అనమాట. సో విశ్వంత్ బ్యాచ్లో ఉంటాను, అందులో కొంచెం పర్లే, నోటబుల్ రోలే. తర్వాత నన్ను దోచుకుంది ఒకటి, ఎవరు మన సుధీర్ బాబు, అందులో కొంచెం హీరోయిన్కి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి అది బాగానే వచ్చింది. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ గురించి. దాని తర్వాత ఏమో రంగుల రాట్నం రాస్తారు ఉంది, అందులో కూడా కొంచెం నోటబుల్ రోల్ వచ్చింది. తర్వాత లాస్ట్ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అయింది, ఏదైనా జరగవచ్చు. అందులో సెకండ్ లీడ్ మనకు ఛాన్స్ వచ్చింది. అండ్ ఏదైనా జరగవచ్చు, బాబీ సింహ డైరెక్ట్ తెలుగు మూవీ. అది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఏదైనా జరగవచ్చు, సెకండ్ లీడ్ ఇంకొకటి. సో దాని ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. అసలు ఎక్స్పెక్ట్ కూడా షర్ట్కి రాగానే హాయ్ రవి అని చెప్పేసి అసలు ఎంత 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 జోవిల్గా ఉంటారు సార్. అసలు నెంబర్ కూడా ఇచ్చారు. ఓకే, చెప్తే మా సార్ నెంబర్ నా దగ్గర ఉంది. ఇప్పుడు మనకి బాబీ సింహ తెలుసు అనమాట, చెప్పుకోవచ్చు అనమాట. హమారా ఆద్మీ అసలు హ్యాపీ అనమాట. ఆయన తెలుగు, ఆయన పక్కా తెలుగు. ఓకే. అవును. ఆయనకి బేసిక్ తమిళ్లో కూడా చాలా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది మన డైరెక్ట్ తెలుగు ఫిలిం. సో సెట్స్ లో కూడా ఆయన ఎంత జోవియల్ గా ఉంటాడు బాబీ. వెరీ జోవియల్ అసలు. అసలు మన అక్కడ మన సినిమాలో క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అనమాట. ఓకే. ఆ క్యారెక్టర్ మనకి బయటకు వస్తే కనపడదు, అందరితో కలిస్తే ఉంటాం శుభ్రంగా అనమాట. మాకు ఫుడ్ తెప్పించారు బయట నుంచి మాకు, హీరోకి నాకు, తర్వాత రాగం, మొత్తం ముగ్గురు ఉంటాం అన్నమాట, ముగ్గురు ఫ్రెండ్స్ మేము.
చాలా షూటింగ్ కూడా చాలా బాగా జరిగింది, ఏదైనా జరగచ్చు అనమాట. అది ఏదైనా జరగవచ్చు. మీకు ఎలా వచ్చింది లైక్ షార్ట్ ఫిల్మ్ చూసి ఇలా చంటపై ఛానల్ ఇది కూడా ఒకటి ఉండేది అనమాట, శ్రేయస్ చెంటాబయ్య. ఆ చంటపై ఛానల్ చూసి నన్ను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచాడు నన్ను. ఓకే. ఆ అబ్బాయి పిలవకపోతే నాకు ఆ ఛాన్స్ వచ్చేది కాదు. చూసి రండి బ్రో ఒకసారి డైరెక్టర్ మిమ్మల్ని నేను పిలుస్తున్నారు ఒకసారి చూస్తానని చెప్పి వెళ్ళాను. ఇమీడియట్గా నేను చూసి ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తాను డైరెక్టర్ ఫిక్స్ చేస్తారు. ఆయన నన్ను ఆడిషన్ కూడా తీసుకోలే. నిజంగా దేవుడు దండం పెట్టుకున్న రోజు నేను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బ్రో లైక్ ఫస్ట్ తరుణ్ ఫ్రమ్ తెలుగు మీడియం నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ బాబీ సింహ గారితో డైరెక్ట్ సెకండ్ లీడ్ గా యాక్ట్ చేయడం. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆడియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, అండ్ మీలో టాలెంట్ అంతా బాగుంది కాబట్టి యూ గాట్ దిస్. ఇంకా ఫ్యూచర్ అట్లనే వెళ్ళిపోవాలా, వెళ్తారు ఎట్లాగో. సో అమరం అఖిలం ప్రేమ, దాని తర్వాత అమరం అఖిలం ప్రేమ యాక్చువల్లీ ఏదైనా జరగచ్చు ముందే వచ్చింది అమరం అఖిలం ప్రేమ. ఓకే, ఏదైనా జరగచ్చు ఛాన్స్ అనమాట. బట్ చిన్న చిన్న హర్డిల్స్ వల్ల పాపం సినిమా కొంచెం ఇబ్బంది పడుతూ, బట్ ఎనీవే ఇప్పుడు అవుట్పుట్ చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. లైక్ ఎక్కడ చూసినా క్రేజీ రెస్పాన్స్ ఉంది. టాకింగ్ పాజిటివ్, కంప్లీట్ పాజిటివ్ గురించి మాట్లాడుతున్నారు. మీ గురించి కానీ, విజయరామ్ గారి గురించి కానీ, లేకపోతే శివశక్తి గారి గురించి కానీ, ఎవ్రీ వన్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. సో మీకు అమరం అఖిలం ప్రేమలో మీకు జరిగిన మంచి పాజిటివ్ థింగ్స్, లేకపోతే సెట్స్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్? నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రావడం కారణం రామచంద్ర. ఇందులో అసోసియేట్ ఉంటాడు అనమాట రామచంద్ర. ఆ అన్నయ్య కూడా నా గురించి చెప్పాడు అనమాట, ఇలా ఈ అబ్బాయి బాగా చేస్తాడు సార్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, మనకి మా డైరెక్టర్ గారు కంప్లీట్గా న్యాచురల్గా కావాలన్నమాట యాక్టింగ్ అనమాట, హడావుడు వద్దు. ఎడ్వర్డ్ జోనథన్ గారు. జోనథన్ గారు. మనమేమో సెట్లకి వెళ్ళి తెగురుతూ ఉంటాం, నా యాక్టింగ్ అంటేనే హైపర్ ఉంటుంది. సార్ వద్దు, అంత వద్దు, మనకి చాలా సెటిల్, సినిమా చాలా సెటిల్గా కావాలి, యాక్టింగ్ చాలా న్యాచురల్ ఉండాలి, మనకు వద్దు అని చెప్పి. అప్పుడు నేను ఎలా యాక్ట్ చేస్తాను నాకు తెలియదు. ఓకే, మనం సెట్లకి వెళ్ళి మన హైపర్ ఉంటుంది కదా యాక్టింగ్ మనది. సో అది లేకుండా బాగా తక్కువగా చేయించి చాలా బాగా చేయించారు. దీనికి బాగా కష్టపడ్డారు మీరైతే. నేను అన్ని సినిమాలు దేనికి కష్టపడలేదు, దీనికి చాలా బాగా కష్టపడ్డాను. అదే అర్థమవుతుంది. అంటే బికాస్ నేను మిమ్మల్ని చూసినప్పుడు, నాకు ఇంతకు ముందు నుంచి పరిచయం, మిమ్మల్ని చూసినప్పుడు అలా లైక్ సో ఎనర్జెటిక్, అసలు ఎక్కడ ఛాన్స్ లేకుండా చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు. అలాంటిది సటిల్ పర్ఫార్మెన్స్ అంటే మీరు ఆబ్వియస్లీ కష్టపడండి. అబ్బో చాలా కష్టపడ్డాను దీనికి. ఓకే, సో అమరం అఖిలం ప్రేమ గురించి పక్కన పెడితే నా డౌట్ ఉందన్న. అంటే బేసిక్గా ఇప్పుడు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ, లేకపోతే మనలాంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మ నేను యాక్టర్ అవుతా, లేకపోతే నాన్న నేను యాక్టర్ అవుతా అంటే మన ముఖాలకి ఎందుకురా, మనం చదువుకుందాము, బాగా జాబ్ చేసి సెటిల్ అవుతే అది మనకు కావాల్సిందని అంటారు. మీ ఇంట్లో కూడా అదే అన్నారు అనుకుంటా నాకు తెలిసి. అనలేదు, అమ్మ నాన్న ఏమనలేదు. ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు చెయ్యమని చెప్పారు అనమాట, ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్. ఓకే, భయపడతారు యాక్చువల్లీ, ఆబ్వియస్లీ ఎవరున్నారు నీకు చెయ్యొద్దని చెప్పలే. ఇద్దరు అమ్మ నాన్న ఎప్పుడు ఏంటంటే వద్దు సినిమాలో ఎందుకు వెళ్తున్నారు, వెళ్తే ఏం బాగుపడుతుంది ఏం చెప్పలేదు. ట్రై చేయి ఒకసారి చూడు, బట్ ఎవరు తెలియదు కదమ్మా, జాగ్రత్త చూసుకో, ఆరోగ్యం కూడా బాగా జాగ్రత్త చూసుకో, ఇది అన్నమాట. అమ్మాయిలు ఎప్పుడు డిస్కరేజ్ చేయరు, ఏం చేసినా లేదు ఒకసారి ట్రై చేయి, నువ్వు ఏమన్నా సెట్ అవ్వదు అప్పుడు చూసుకుందాం అంటారు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు 200+ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కదా, అంటే 200+ షార్ట్ ఫిల్మ్ చేసే మూమెంట్లో యూ గాట్ సమ్ ఫిలిమ్స్, అందులో కొన్ని రిజిస్టర్ అయినాయి, కొన్ని రిజిస్టర్ కాలేదు. సో ఒక సాడ్ పాయింట్ వస్తుంది, లేకపోతే ఒక బ్రేక్ డౌన్ అనేది వస్తుంది. ఆ టైంలో అడిగినారా మమ్మీ డాడీ వాళ్ళు వెనకాలకు వచ్చేసేయి మనకు అవసరం లేదు, లేకపోతే జాబ్ చేద్దాం, ఇంటికి రమ్మని చెప్పలేదు. అమ్మాయి ఏమందంటే, నాకు బాధ అనిపించినప్పుడు అమ్మకు ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఇలా ఏ సినిమాలు చేసినా కూడా రావట్లేదమ్మా, నాకు రికగ్నిషన్ ఎక్కడొక్కడ కటింగ్ చేస్తున్నారు, ఏదో జరుగుతుంది మనకి, బట్ అది ఎవరిని తప్పట్లేం కదా. నేను చెప్పాను అమ్మతో. అమ్మ ఒక మాట అనేది అనమాట, నాకు ఎంత హ్యాపీ అనిపించేది అంటే, ఒరే పెద్ద పెద్ద వాళ్ళకి కష్టాలు తప్పలేదు, నువ్వు ఎంతలా అంటదా అంత ఇదే మాట అంటది ఎప్పుడు చూసినా. ఒరే మా అమ్మ వాళ్ళు బోలని సంవత్సరాలు కష్టపడితే అవకాశాలు రాలేదు, వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళినప్పుడు నీకు అవకాశాలు వచ్చాయి, నీకు బోల్ షార్ట్ ఫిల్మ్స్ చేసావు, నువ్వు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి, ఇదంతా ఎవరిచ్చారు నీకు, అదృష్టం కదా ఇది, నీకు అసలు ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది, నువ్వు ఎందుకు అంత బాధపడిపోతా ఉంటుంది. నీకు ఏమైనా పెద్ద ఉందా, ట్రై చేయి, చేస్తూనే ఉండు, ఎప్పుడప్పుడు అవకాశం కొడుతుంది, అదృష్టం నీకంటూ టైం వస్తుంది. మా అమ్మ ఎప్పుడు ఈ మాట అంటుంది, ఛాన్స్ వస్తుంది నీకు, టైం వస్తుంది, ఎందుకో బాధపడిపోతున్నావు, అంత డిప్రెస్ అయిపోయి ఏం డిప్రెస్ అయిపోతున్నారు నువ్వు, శుభ్రంగా తింటున్నావు, 3 పూటలు తింటున్నావుగా, శుభ్రంగా షార్ట్ ఫిల్మ్ రాస్తా చేసుకుంటున్నావు కదా, నీకు ఏంటో నిప్పాను అన్ని నీకు అవకాశాలు వస్తున్నాయి కదా. ఈ అవకాశాలు చాలా మంది పాపం బాధపడుతున్నారు, ఓవర్ యాక్షన్ ఎప్పుడు ఫోన్ పెట్టాను అంతే. సో బేసిక్గా అమ్మగారంతా సపోర్ట్ చేయడం వల్ల మీరు అసలు వెనకాల తిరగలేదు, దాని తర్వాత ఇదంతా అయిపోయింది, అమరం అఖిలం ప్రేమ వచ్చింది, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఆల్ థ్యాంక్స్ టు అమ్మ అంతే. సో అమ్మ గురించి పక్కన పెడితే అమ్మాయి గురించి మాట్లాడతాం. సో అమ్మతో పాటు నాన్న కూడా, నా గురించి కూడా అసలు చెప్పాలి. సరే, నాన్న గురించి చెప్పండి. ఇది బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ అనమాట. ఓకే, అమ్మ ఫ్రంట్ హ్యాండ్ సపోర్ట్, బ్యాక్ హ్యాండ్. ఓకే, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్. ఈ రోజు కూడా డాడీ నాకు మనీ పంపుతారు, ఈ విషయం అందరికి చెప్తాను. యాక్చువల్లీ నేను డాడీ డబ్బులు పంపుతాను ఈ రోజు కూడా, నాకు నేను ఎక్కడ కష్టపడతానని చెప్పి నాన్నకి అది ఇష్టం లేదు అసలు, డబ్బులు పంపుతారు ఈ రోజు కూడా పంపుతాను. సో ఫినాన్షియల్లీ నీకు అసలు ప్రాబ్లం లేకుండా, స్ట్రగుల్ అనేది ఏం లేకుండా, అంటే యూ స్ట్రగుల్ టు గెట్ అ రోల్.
ఫేమ్ కోసం స్ట్రగుల్ చేసినా కానీ ఫినాన్షియల్ గా కష్టాలు సినిమా కష్టాలు లేకుండా బేసిక్ అది. సో లక్కీలీ యూ డోంట్ హావ్ దిస్ సినిమా కష్టాలు బై గాడ్స్ గ్రేస్ అండ్ బై డాడ్స్ గ్రేస్. నాన్నగారి కష్టంతో మనం ఓకే. సో అమ్మ నాన్న గురించి అయిపోయింది, అమ్మాయి గురించి మాట్లాడదాం. అంటే నేను చాలా ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు బేసిక్ అమ్మాయిలతో మాట్లాడడానికి రాదు, నన్న మమ్మ నా డైలాగులు నువ్వు చెప్పినావు బేసిక్గా నువ్వు అనుకున్నావు. సో శ్యామని గారు, ఇఫ్ ఎనీవన్ డోంట్ నో అబౌట్ శ్యామని గారు రవాణా మిస్సెస్ శ్యామని గారు నేను ఫస్ట్ తలకాయ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్లో చేశాను. అప్పటికి నువ్వు పడే ఆగానికి నాకు అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పేసి నాకు కొట్టింది. ఐ ఆస్క్డ్ యు క్లియర్లీ, అన్న ఏంది మరి ముచ్చట అని అంటే లేదురా ఫ్రెండ్ అని అన్నాం. ఎక్కడంటే జిమ్ ఫ్రెండ్ అని చెప్పినాం. దాని తర్వాత కొన్నిసార్లు యూ టోల్డ్ లైక్ శ్యామని గారు ఇట్లా ఇట్లా అని చెప్పేసి యూ ఎక్స్ప్లెయిన్ మీ. సో హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? ఫస్ట్ శ్యామని గారు మీకు ఎట్లా పరిచయం అయినారు? జిమ్ లోనే. అయితే అప్పుడు నువ్వు తలకాయ చెప్పినావు కదా, అప్పుడు నాకు తనకు ఫ్రెండే. తలకాయ ఇప్పుడు ఫ్రెండేనా? నువ్వు తలకాయ షార్ట్ ఫిల్మ్ లో నేను జానుతో చేశాను కదా, మాతో చేశాను. అందులో ఒక ప్రపోజింగ్ సీన్ ఉంటుంది, కంప్లీట్ ఒక సింగిల్ ఫ్రేమ్ ఉంటుంది అనమాట. నేను తనని శ్యాముని కావాలని పిలిచి ప్రీమియర్ లో ముందు కూర్చోబెట్టా ప్రసాద్ ల్యాబ్స్ లో. అన్న తెలుసులే తనని ప్రపోజ్ చేసినట్టు ఆ సీన్ ప్రపోజింగ్ ఉంటుంది అనమాట. శ్యాముకి ప్రపోజ్ చేసినట్టు ఆ సీన్ చూపించాను కావాలని, డైరెక్ట్ గా చెప్పలేక కొడేస్తారు కదా మనల్ని. బలరామ్ గారు డైరెక్టర్. బలరామ్ డైరెక్టర్, రైట్. అవును అసలు అద్భుతమైన సీన్ రాశారు అన్న. సో బేసిక్ గా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే మీకు కనుక ధైర్యం లేకపోతే ఇలాంటి ఫ్రేమ్స్ లేకపోతే ఇలాంటి ప్రపోజల్స్ కొన్ని తీసుకొని అమ్మాయిని కూర్చొని చూపెట్టండి, కన్వే అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంతే కదా? ఏదో కుదిరింది, మన అందరూ కుదరకపోవచ్చు. అంటే ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ లేక మేము అందరం వెనకాల పడిపోతున్నాం. మీకు అర్థం అవుతుంది. పాపం అక్కడ కూర్చున్న ప్రసన్న గారు కానీ ఇక్కడ సింగిల్ ఫ్రమ్ 1994 born to be single. నమ్మేయండి. ఓకే. సో యా మూవింగ్ ఆన్, లైక్ తలకాయ సీన్ చూపెట్టి యూ ప్రపోజ్ చేస్తాను. ఇండైరెక్ట్ ప్రపోజల్ నాకు అర్థమైంది నేను ప్రపోజ్ చేసినట్టు. ఓకే. జిమ్ లో పరిచయం అయిన తర్వాత ఒక 3 months వరకు నాన్న కష్టాలు పడ్డాను ఆ అమ్మాయి అటెన్షన్ డ్రా చేయడానికి. అందరికి తెలిసిన విషయం. మనకు అప్పుడు నిజంగా అమ్మాయిలు అంటే నాకు కొత్త, నాకు భయపడతాను. అన్న కొత్త కాబట్టి 3 months లో పడేస్తాం అంటే మాట పూర్తిగా పడేలే అమ్మాయిని ఏమి నేను పడేయడం 3 months వరకు అమ్మాయిని అటెన్షన్ డ్రా చేయడానికి కష్టపడ్డా. ఓ రోజు ఆ అమ్మాయి ప్రేమతో పీచు పెట్టడానికి షార్ట్ ఫిల్మ్ వేసాను. ఆ ప్రీమియర్ నువ్వు వచ్చావు కదా. ఆ ప్రీమియర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అబ్బాయి ఇందో చేశాడని చెప్పి జిమ్ లో నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఒక 3 months వరకు బాగానే మాడుకున్నాం ఇద్దరం అనమాట. నేను ఇంకేస్తామని చెప్పలా. చెప్పినామో ఒక రోజు వాళ్ళ నాన్నగారు పేరు చెప్పింది, సంథింగ్ పలానా అని చెప్పింది అనమాట. నేను ఇంట్లో సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కడ చంపించేస్తారేమో చెప్పి భయం వేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఏదో నా భయం, అలాంటి వాళ్ళు కాదు కదా. మనకి పెళ్ళైన తర్వాత పెళ్లి కూడా అయిపోయింది కదా అంత. నాకు ఆ విషయం తెలియదు నాకు. సో నేనే ఇంట్లో సర్ది చెప్పుకొని వచ్చాను అనమాట. ఇదేంటిది నేను ప్రేమించింది ఈ అమ్మాయిని కానీ వాళ్ళ నాన్నగారు ఇదంతా మనకు తెలియదు కదా, తెలియదు కదా మనకి మనం ఎందుకు భయపడ్డామని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవలు ఏం జరగలేదు. సినిమాటిక్ గా మనకి చేజులు కొట్లాటలు ఏమేం జరగకుండా ఆ నాన్నగారు పెళ్లి యాక్సెప్ట్ చేశారు. మా అమ్మ నాన్న వాళ్ళకి నచ్చారు. అమ్మ పెళ్లి బాగానే చేశారు. ఇప్పుడు ఫైనల్ గా ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ. నాకు అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ ఎక్కడ ప్రపోజల్ ఎట్లా అయింది ఏంటిది? December 31st 2015 ఎండింగ్ లో. December 31st 2015 ఎండింగ్ లో యాక్సెప్ట్ చేసింది. నేనే ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి నాకేం చేద్దాం, మా ఆవిడ చాలా అందంగా ఉంటది. ఫ్యాక్ట్ అది, ఒప్పుకోవాలి. నేను ఒప్పుకుంటాను, నాకు నో ప్రాబ్లం. ఎలా నేను అందంగా ఉంటావేంటి? కామెడీ చేసేది అందంగా ఉండొచ్చేమో కానీ నేను అందంగా ఉండను. సో అంటే ఇంటర్వ్యూ వెళ్ళాక ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా మాట్లాడుకోవాలి కాబట్టి తప్పలేదు, కాంప్లిమెంట్ ఇస్తే. సో December 31st శ్యామని గారు యాక్సెప్ట్ చేశారు. ఓకే. అంటే మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తున్నారు? ఈ తలకాయ చూపెట్టే ప్రపోజ్ చేస్తున్నారు లేకపోతే సినిమా లేకపోతే ఏమైనా లైన్స్ లాంటివి? లైన్స్ అనా మాకు ఏమో ఇది ఎప్పుడు ఇది చెప్తుంటాను అన్నమాట. నేను నువ్వంటే ఇష్టం అంటానని చెప్పి ఐ లవ్ చెప్పాను అనమాట. ఆ అమ్మకి అర్థమైపోయింది ఐ లవ్ ఇంకేముంటది, ఇంకెన్ని రకాలుగా కాదండి. మీరు ట్రై చేస్తే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీకు అర్థమవుతుంది. ఇది నేను గుచ్చి ఎందుకు కడుతున్నా అంటే దీని తర్వాత చాలా మందికి మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అవుతారు. అంటే ఇలా కూడా ప్రపోజ్ చేయొచ్చు, అదే ఇలా కూడా ప్రపోజ్ చేయొచ్చు, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు. సో మాకు క్లారిటీ క్లియర్ స్టోరీ చెప్తే దాన్ని మేము వాడుకుంటాం. దానికి అర్థమైపోయింది అప్పుడే. ప్రపోజింగ్ అంటే ఇంకా ప్రీమియర్ తోనే ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాను దానికి. ఓకే. యాక్సెప్ట్ చేయడానికి ఇంకా December 31st యాక్సెప్ట్ చేసింటాను. తలకాయ షార్ట్ ఫిల్మ్ ఇస్ ఇన్ యూట్యూబ్. ప్లీజ్ ఒక 1 సీన్ ఉంటుంది ప్రపోజల్, అది తీసుకోండి, మీ వాట్సాప్ లో పెట్టుకోండి, లేకపోతే ఫార్వర్డ్ చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి. మీకు నచ్చిన అమ్మాయికి ఫార్వర్డ్ చేసి సెట్ అవుతుంది. అరే అదేదో నాకు అప్పుడు చెప్తారా కదా, సెట్ అయింది మాకు కూడా సెట్ అవుతుంది అన్న. సాయి నువ్వు ఖాళీగా ఉన్నాను చెప్తే నేను నమ్మను సాయి. నిజంగా కాలేదు. ఐ చెప్పతా సింగిల్ తెలుసా? వద్దు సాయి. 1994 అన్న మనలో పట్టించుకోవటం. ఓకే మూవింగ్ ఆన్. ఇది పక్కన పెడితే సో ఫినాన్షియల్ గా యూఆర్ హ్యాపీలీ సెటిల్, లవ్ మ్యాటర్ లో ఫైనల్ గా హ్యాపీలీ మ్యారీడ్ అండ్ ఆల్. సో కెరియర్ కూడా ఇట్స్ గోయింగ్ గుడ్.
అమరం అఖిలం ప్రేమ తర్వాత ఐ హోప్ యూ గెట్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఎట్లాగో వస్తుంటాయి. వాట్ ఆర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైన్స్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ప్రజెంట్ ఒక ప్రీవియస్లో చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ చేసినాయి ఇంకా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. అనుప్రసాద్ డైరెక్షన్లో నీతో జాతకం ఒక వెబ్ సిరీస్ చేశాను. ఓకే, ఒక 8 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ మీకు అనుప్రసాద్ అన్నతో కూడా ఐ థింక్ యూ బీన్ చాలా బాండింగ్ ఉంటుంది. మంగమ్మ గారి మనవాడు కూడా అనుప్రసాద్. పరిణయం తర్వాత మంగమ్మ గారి మనవాడు. మంగమ్మ గారి మనవాడు తర్వాత మన ఈ వెబ్ సిరీస్ అనమాట. మంగమ్మ గారి మనవాడలో కూడా యూ యాక్టెడ్ విత్ అన్నపూర్ణమ్మ గారు. దాని తర్వాత ఇప్పుడు కూడా అన్నపూర్ణమ్మ గారితో యాక్ట్ చేస్తాను. సో ఈ అన్నపూర్ణమ్మ గారితో మీ బాండింగ్, మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉండే అన్న? అసలు పెద్ద ఆర్టిస్ట్ అని అసలు ఆవిడకి గర్వం ఉండదు. ఎవరు వచ్చినా సరే చిన్నపిల్ల, ఇప్పుడు మన ఆవిడ ముందు ఖచ్చితంగా మన చిన్నపిల్లమే కదా, ఎవరు వచ్చా చక్కగా మాట్లాడతారు మనతో. యాక్టింగ్ చేసేటప్పుడు కంఫర్ట్ ఇస్తారు తెలుసా. అసలు అమ్మమ్మ నాన్నమ్మ ఫీలింగ్ చాలా లైవ్లీగా, చాలా న్యాచురల్ గా. అంత గొప్ప యాక్టర్స్ కాబట్టి ఊరికే అవుతారు, అంత హావభావాలు ఉన్నాయి కాబట్టి మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో బట్ రియలీ యూఆర్ లక్కీ టు యాక్ట్ విత్ హర్ ఇన్ సేమ్ ఫ్రేమ్. అమరం అఖిలం ప్రేమలో కూడా మీకు మంచి సీన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఈ ప్రసాద్ వెబ్ సిరీస్ ఒకటి, అనుప్రసాద్ది. తర్వాత నేను లాస్ట్ ఇయర్ సచ్చినోడా అని ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. టైటిల్ సచ్చినోడా అనమాట. ఓకే. సో అది కూడా నెక్స్ట్ ఈ అక్టోబర్లో కానీ లేకపోతే నవంబర్లో కానీ ఒక మంచి ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అది ఓకే, ఓటీటీలో. ఓకే, ఏ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు? అది మాకు ఇంకా తెలియదు. ఆ సేల్ ఎవరు పంపుతారో నాకు తెలియదు. బట్ గుడ్ న్యూస్ అది. సో ఓటీటీ రైట్ నౌ ఇప్పుడు ఓటీటీ కూడా చాలా బూమ్ లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ కరోనా. థియేటర్స్ కి ఎవరు ప్రిఫర్ చేయకుండా ఓటీటీ అనేది చాలా హ్యూజ్ ప్లాట్ఫామ్ గా మారుతుంది. ఫస్ట్ యూట్యూబ్ ఉండే చాలా మంచి ప్లాట్ఫామ్, ఇప్పుడు ఓటీటీ వచ్చింది. సో ఓటీటీ థియేటర్స్ కన్నా నాకు తెలిసి థియేటర్స్ కన్నా ఓటీటీలో ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చొని చాలా మంది చూస్తుంటారు అండ్ మౌత్ పబ్లిసిటీ ఈజీగా అవుతుంటుంది. సో గుడ్ దట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఉంది. తర్వాత ఓయ్ బేబీ అని ఒక మొన్న రీసెంట్ గా ఒక షూట్ చేశారు. ఓయ్ బేబీ ఓ డైరెక్టర్ వాళ్ళ బాబుని పెట్టుకుని సిసింద్రి టైప్ అనుకో. ఓకే, సిసింద్రి టైప్ లోనే ఒక మంచి కంటెంట్ చేస్తాం అనమాట. 9 days అయిపోయిన తర్వాత షూట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫుటేజ్ చాలా బాగా వచ్చింది. అది కూడా సేమ్ అక్టోబర్ నవంబర్ రిలీజ్ అయిపోతుంది అది కూడా. అది ఓకే. సో తర్వాత కొత్తగా ఒక సర్ప్రైజ్ ఉంది. అక్టోబర్లో నా ఓన్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది. ఓ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అక్టోబర్ ఈ మంత్ లో డేట్ ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పండి. పేరు కూడా చెప్పలేదు. పేరు చెప్తే డైరెక్టర్ తంతారు. ఆ డైరెక్టర్ అనుప్రసాద్. ప్రసాద్ మెయింటైన్ చేస్తాడు ఈ ఛానల్ ని. ఓన్ ఛానల్ మొత్తం మెయింటైన్ చేసేస్తానే ఓన్ ఛానల్. మరింత సర్ప్రైజ్ అయితే కష్టం. మన అక్టోబర్ దాకా ఆగాల. ఇంకా అక్టోబర్ అంటే రేపు చెప్పేస్తారు. అయితే ఆ టైటిల్ చెప్పలేదు. టైటిల్ చెప్తే మనం కొడతాడులే. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఆల్సో. సో ఇప్పటిదాకా మస్తు ముచ్చట్లు మాట్లాడుకున్నాం, లవ్ గురించి, లైఫ్ గురించి, ఫ్యామిలీ గురించి, కెరీర్ గురించి. నవ్ వీ హ్యావ్ అ ర్యాపిడ్ ఫైర్. So let's start rapid fire. సో ర్యాపిడ్ ఫైర్ ఇట్ ఈస్. రెడీ రావన్నా? రెడీ. నీ మాటల లెక్కన నీ ఆన్సర్ కూడా ఫైర్ లో ఉండాలా. సో ఫస్ట్ క్వశ్చన్, రవి శివతేజ ఇన్ వన్ వర్డ్. కామెడీ. అంటే మరీ ఇంత వన్ వర్డ్ లో కాదు, కామెడీ కాకుండా ఇంకా. అరే నువ్వే వన్ వర్డ్ అన్నా. మరీ ఇంత వన్ వర్డ్ కాదు, కామెడీ కాకుండా ఇంకా. రవి శివతేజ ఇస్ అనదర్ పర్సన్, కమెడియన్. అట్లా రవి శివతేజ ఓన్లీ కమెడియన్ గా కాదన్న, యాజ్ అ పర్సన్ కూడా మాట్లాడుతున్నాను. పర్సనల్ గా మాట్లాడాలా? ఫన్నీ. ఎట్లా చేసినా కామెడీ, కమెడియన్, ఫన్నీకి స్టిక్ అవుదాం అనుకున్నావు. దానికి మార్చే ఆన్సర్ లేదంటే ఓకే కూల్. యా, ఎగ్జాక్ట్ ఆన్సర్ బాగుంటదని. రవి శివతేజ ఈస్ a comedian and good to know you are doing great. Last thing you searched in your phone. నేనా ఇందాక నీ లొకేషన్ లొకేషనా అనుకున్నా. ఇదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసాం, అడగద్దు అనుకున్నా ఇది. సరే లాస్ట్ వన్ యూ కాల్ మీ అంటే నాకే కాల్ చేసాం. సో పికప్ లైన్స్ యూ గాట్ ఆర్ నువ్వు చెప్పినాయి కానీ నువ్వు వాడిన నీకు వచ్చినాయి కానీ బ్యాడ్ గుడ్ రెండు. పికప్ లైన్స్ బ్యాడ్ మనకు అంత పికప్ లైన్స్ అంటే ఇప్పుడు కొన్ని చీజీ పికప్ లైన్స్ దరిద్రంగా ఉంటాయి. అంటే నువ్వు నవ్వుతూ ఇట్లుంటుంది అట్లుంటుంది కాకుండా కొన్ని వింతగా ఉంటాయి అనమాట. అలాంటివి నీకు వచ్చినాయి. గుడ్డుది ఏదో మొన్న అనుకున్నాను సార్, మొన్న పికప్ లైన్ పెద్ద నాకే రాసినంత ఫీలింగ్ వచ్చింది. ఎవరికి చెప్దాం అనుకున్నావు? ఎవరికే కాదు, నేను క్యాజువల్ ఎప్పుడైనా సినిమాలో వాడుకోవడం లేకపోతే ఈ ఛానల్లో వాడుకుందాం అనుకున్నాను. ఫైర్ ర్యాపిడ్ ఏంది ఇంతసేపు మొన్న ఆలోచించా. మనశ్శాంతిగా ఉండడం అంటే డబ్బు సంపాదించడం కాదు, ప్రశాంతంగా ఉండడం సంథింగ్ ఏదో నేనే రాసుకున్నాను. అది ఓకే, మనశ్శాంతిగా ఉండడం అంటే డబ్బు సంపాదించడం కాదు, ప్రశాంతంగా ఉండడం అని చెప్పి సంథింగ్ ఏదో రాసుకున్నాను నేను. ఓకే, నువ్వు పక్కన ఉంటే ప్రశాంతంగా ఉంటా ఆ టైప్స్ లో రాసుకున్నా. ఏదో రాసుకున్నా. ఓకే, నీకు వచ్చినాయి? నాకు వచ్చినాయా? నీకు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పింది నాకు వచ్చింది చెప్తున్నా. నీకు వచ్చింది కాదు, నీకు ఎవరైనా చెప్పిన అడుగుతున్నాను. నాకు ఎవరు ఏం చెప్పారా? లేదా చెప్పలేదు. చెప్తే బాగుంది. చెప్తే నాకు అర్థమైపోద్దిగా. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ కంటే ఎవరైనా సాటిస్ఫాక్షన్ తెలిసిపోతుంది. మనకు కూడా ఎవరు చెప్పలేదు అంతే, కొన్ని బతులు మనకి చెప్పాలి అంతే. ఇక మనం చెప్పడం తప్ప మనకు రాదు. మనకి ఎవరు చెప్పరా? ఓకే, సో మనీ, సెక్స్, ఫేమ్, వాట్ డు యు చూస్? ఫేమ్.
ఫేమ్. మనీ లేకపోయినా సెక్స్ లేకపోయినా పర్లేదు, ఫేమ్ ఇస్ ఇంపార్టెంట్. ఏముంటే అన్నీ వచ్చేస్తాయి. ఫ్యాంటాస్టిక్, నైస్ ఆన్సర్. సో శ్యామని గారు యాజ్ అ డైరెక్టర్ ఆర్ శ్యామని గారు యాజ్ అ వైఫ్? రెండును. రెండు కాదు, యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ వైఫ్. ఇప్పుడు ఇంట్లో కూర్చొని డైరెక్షన్ చేయమంటే నడవదు, యూ హావ్ టు చూస్ వన్. డైరెక్టర్, యాజ్ అ డైరెక్టర్ ప్రేయసి షార్ట్ ఫిల్మ్ చూసా, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మంచి యాక్ట్రెస్ కూడా తను. అది మనకి అడగలేదు, అది మనకు తెలుసు. ఐ క్యాన్ గివ్ యూ లైక్ సార్ శ్యామని గారు యాజ్ అ వైఫ్ ఆర్ డైరెక్టర్ ఆర్ యాజ్ అన్ యాక్ట్రెస్? అయితే డైరెక్టర్. యాక్ట్రెస్ కాదు. కాదంటలేదు, చెప్తున్నా నేను. సో యాక్ట్రెస్ వైఫ్ అని అంటే చూస్ డైరెక్టర్ ఓన్లీ. తనకి తెలుసు పలానా ఏంటి అని పర్ఫెక్ట్గా తెలుసు అనమాట. తను ఒకటి హీరోయిన్ అవుదాం అనుకుంటుంది, దట్స్ అ గుడ్ పార్ట్. సో డైరెక్షన్ ఎందుకు చెప్పానంటే ఒక ఫ్రేమ్ని ఎంత అందంగా చూపించాలి, ఆర్టిస్ట్ని ఎంత బాగా చేయించుకోవాలి తనకు బాగా తెలుసు తనకి. ఓకే, అవును. సో వియర్డెస్ట్ థింగ్ యూ హావ్ డన్ ఇన్ పబ్లిక్లోనా? ఒక వియర్డెస్ట్ థింగ్, ఇది ఎవరు చేయలేరు నేను ఒకనే చేసిన అనే పాయింట్ ఏమైనా ఉందా మీకు? అంత వేడి థింగ్స్ అయితే ఏదో ఒకటి ఉంటుంది కదా, లైక్ ఏదో ఒకటి. పబ్లిక్లో ఏం చేశాను సాయి? మనం కాదు, నువ్వు. దాని తర్వాత మాట్లాడగల రాయి కాదు నువ్వు. నేను పబ్లిక్ పెద్ద ఏం చేయలేదు సార్. అంత లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేదంటావు నువ్వు. ఎంజాయ్మెంట్ ఉంది, పబ్లిక్ లో వియర్ థింగ్ చేయడం వల్ల ఎంజాయ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతున్నావా? సరే, ఓకే. ఏం చేయలేదు అయితే, సచ్ గుడ్ బాయ్. అసలు ఏం చేయకపోతే ఎట్లా చెప్పు. ఓకే, వేడెస్ట్ ప్రపోజల్ నువ్వు ఎంతవరకు ఎవరికైనా ప్రపోజ్ చేసిన దాంట్లో? నేను చేయబట్టి తిరిగింది. అది వేడెస్ట్ ప్రపోజల్ కాదన్నది. నేను ఎవరికి చేయలే అసలు. నా మొక్కం ప్రపోజల్ నా చేయి పట్టుకుని తిరిగిన అమ్మాయి ఫస్ట్ అమ్మాయి తనే. చేయి పట్టుకుని తిరిగి గుర్తు పెట్టుకోండి ఆ మాటలు ఏం చేస్తాను. చేయి పట్టుకుని చేయి అట్లే ఉండిపోయింది, అలా ఉండిపోయింది. చేయి పట్టుకుని తిరిగి ఫస్ట్ అమ్మాయి శ్యామ్, ఎవరితో తిరగలేదు. సో బేసిక్గా శ్యామని గారు చేయి పట్టుకున్న ఫస్ట్, అందుకే ఆమె అట్లా ఉండిపోయింది. పెళ్ళి అయిపోయింది అమ్మాయి. బై గాడ్స్ గ్రేస్ అంత దేవుడు దండం పెట్టుకుంటున్నాను అందుకే. సో హ్యాపీ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఫైనల్ గా సెటిల్డ్. ఏడు ప్రపోజల్స్ ఆ మొఖం మనకు అంత ధైర్యం ఆడదు. అమ్మాయితో మాట్లాడగా రాదు నాకు ఈ పెళ్ళి వచ్చే వరకు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. మీరు చాలా కవర్ చేసుకుంటారు, మీకు అడవాల చాలా చక్కని కవర్ డ్రైవ్ ఇది. ఈ పిల్ల వచ్చేంత వరకు ఒక స్పెసిఫిక్ పాయింట్ మెన్షన్. నిజంగా తెలియదు నాకు అసలు. స్కూల్లో ఒక్క దగ్గర నాకు అందరూ ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళందరూ నేనంతా మొహమాట పడ్డం అంటే ఇప్పుడు అమ్మాయి కనపడ ఏం మాట్లాడతాడు. నాకేంటంటే నాకు అంత అమ్మాయిలతో అంత ఈజీగా ర్యాప్ ఉండదు అంతవరకే. నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, కానీ ఈ అమ్మాయి చేంజ్ అయింది. ఇప్పుడు అందరితో చక్కగా మాట్లాడుతున్నాను. దట్స్ బికాస్ నీకు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేసినావు, వేరే అమ్మాయిల మీద రాలేదు. ఇప్పుడు కనిపించిన ప్రతి అమ్మాయి చెప్పి నువ్వు బాగున్నా ఎలోబైనా అదే చెప్తున్నా, నీకు వేరే అమ్మాయి మీద రాలేదు ఇంట్రెస్ట్, ఓన్లీ శ్యామిని గారి మీద వచ్చింది. అప్పుడు నీ టాలెంట్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇప్పుడు అందరితో కమ్యూనికేషన్ చాలా బాగుంది. ఓకే, నేను వచ్చిన లైఫ్ కూడా చేంజ్ అయింది. శివశక్తి సచ్దేవ్ గారు, లేదంటే ప్రియాంక సోలంకి గారు ఆర్ శ్యామని గారు, సమంత గారు, ఇప్పుడు ఒక డైరెక్టర్ కాల్ చేసి నీకు ఛాన్స్ ఇచ్చినాడు, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాళ్ళని. ఎవరన్నా? శివశక్తి, ప్రియాంక, సమంత. ప్రియాంకనా? ప్రియాంక ఎవరు? సమ్ న్యూ కమర్ అనుకోండి. ప్రియాంక సమ్ న్యూ యాక్ట్రెస్. సో ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాళ్ళని హీరోయిన్ అని చెప్తే ఎవరు సెలెక్ట్ చేసుకో. అసలు చాల్చలేదు. శివశక్తి ఏం చేసింది అన్న, చాలా క్యూట్ ఉంది కదా. సో శివశక్తి గారు, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, మీరు క్యూట్ గా లేరు, సమంత గారు క్యూట్ ఉన్నారు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సమంత గారు అంటున్నా. అడిగాడు క్యూట్ అని చెప్పావా? ఆబ్వియస్లీ ఇప్పుడు డైరెక్టర్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకో అంటే ఎవరు బాగుంటారు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు సినిమాలో ఇప్పుడు ఎవడో కాదండి పద్ధతికి. ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఏంటి, ఒక డైరెక్టర్ గారు కాల్ చేశారు, శివశక్తి గారు, ప్రియాంక అని ఒక అమ్మాయి, సమంత అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ గారు, అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాళ్ళని హీరోయిన్ అని అంటే క్యూట్ గా ఉన్న మంచి పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే మీరు శివశక్తి గారిని సెలెక్ట్ చేసుకోవాలని శివశక్తి గారు క్యూట్ లేనట్టు అది మీ ఉద్దేశంలో. సో శివశక్తి గారు, నాకు తెలిసి మీరు చాలా క్యూట్ ఉంటారండి. రవణ అట్లా అన్నారు, నాకు సంబంధం లేదు, మీరు మాట్లాడేసుకోండి. ఓకేనా? లైక్ దిస్ ఇస్ ర్యాపిడ్ ఫైర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఇరికిచ్చిన కాబట్టి ఎండ్ ఆఫ్ ది ర్యాపిడ్ ఫైర్, దట్స్ ఆల్. ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. మన దగ్గర ఒక క్రేజీ సెగ్మెంట్ ఉంది, ప్రాంక్ కాల్. నువ్వు ప్రాంక్ కాల్ చేయాలా, ఎప్పుడుగా ప్రాంక్ కాల్ ఎవరికి చేయాలని నువ్వు డిసైడ్ గా. స్క్రిప్ట్ ఏంటో నేను చెప్తా, క్యారెక్టర్ నువ్వు డిసైడ్ గా, కంటెంట్ ఏంటో నేను చెప్తా. చలో, క్యారెక్టర్ ఫస్ట్. ఎవరికి మాట్లాడదు, ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావు? ఎవరితో అంటే వద్దు, కైకు కనిపెట్టేస్తుందిరా. ఓకే, సో మన ప్రాంక్ కాల్ సక్సెస్ కావాలంటే శ్యామిని గారు వద్దు. నెక్స్ట్ అమ్మొద్దు, నాన్నొద్దు, ఇంకా ప్రతి ఒక్కరు వద్దండి, ఇంకొకరు చేస్తారు. నాకు చేయండి మరి డైరెక్టర్లు అంటే వాళ్ళు గుర్తుపడేస్తారు. ఓకే, ఎవరు వాళ్ళు కంగారు పడతారు, మళ్ళీ ఎందుకు మళ్ళీ మన ఆఫర్లు ఎసరు పడుతుంది. ఓకే, అక్కకి చేద్దాం. అక్కకి బెటర్. చలో అక్కకి చేద్దాము. కంటెంట్ క్యాయతో అక్క కాల్
కాల్ చేసి అక్క ఇట్లా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినాడు, నేను వచ్చిన కొంచెం సేపు బాగానే నడిచింది, దాని తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేసినాడు, క్యూబోలేతో నేను వాళ్ళ చెల్లని గెలుపుతున్నా అట, నా మీద సీరియస్ అవుతున్నాడు, ఒకసారి నువ్వు మాట్లాడకని అలాంటి కాదు అని చెప్పేసి నువ్వు మాట్లాడి నాకు ఈ ఫోన్ నేను మాట్లాడతా అక్కతోటి. అక్క నమ్ముద్దా ఇది చెప్తే? అది మనం చూసుకుందాం, మన అదే కదా ప్రాంక్ కాల్, అక్కను నమ్మేయడేమో మన టాస్క్. ఇప్పుడు రవి గారు వాళ్ళ అక్క గారికి కాల్ చేస్తున్నారు. యా లేదు, మీరు మాట్లాడుతుంటే మాకే అర్థమవుతుంది. సో లెట్స్ హోప్ ది ప్రాంక్ గోస్ ఇన్ అ నైస్ వే. కంటెంట్ గుర్తుంది కదా, చెప్తాను, తడబడకుండా చెప్పాలి ఫస్ట్. అది సిగ్నల్ ఇప్పుడు వాట్సాప్ కాల్ చేస్తాను. అక్క అక్క బిజీగా ఉన్నావా? చెప్పరా ఏంటి? ఈరోజు ఒక ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి ఏంటి? ఏం లేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ కాసేపు బాగానే నడిచింది అనమాట. బాగానే నడుస్తున్న టైంలో ఈ ఇంటర్వ్యూ సడన్గా తిట్టడం స్టార్ట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూ సడన్ గా తిట్టడం స్టార్ట్ చేశాడు అక్క. ఏం నాకు అర్థం కావట్లేదు, ఏంటి వాళ్ళు చెల్లేమో ఏడిపిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. నాకేమో అర్థం కావట్లేదు, నేనేమో ఎవరిని ఏడిపించలేదు, నాకేమో కంగారు వస్తుంది. నీతో నువ్వు చెప్పక్క, నేను మంచోడని చెప్పక్క. నువ్వు అక్క మాట్లాడక ఒకసారి, నువ్వు నాకు భయంగా ఉంది. హలో మేడం నమస్తే, మీ పేరేంటి? హలో మేడం మీ పేరేంటిదండి? అదే మీ పేరు, ఒకసారి మీ పేరు చెప్తే దాన్ని అట్లా మాట్లాడదామని చెప్పేసి. మీ పేరేంటిది? రమ గారు కాదండి, ఇంటర్వ్యూకి పిలిచిన కరెక్టే, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కారణం. హలో వినబడుతుందా రమ గారు? చెప్పండి. మీ తమ్ముడిని ఇంటర్వ్యూ పిలిచింది ఎందుకంటే మా చెల్లని గెలుపుతున్నారండి ఫోన్ చేసి. మీ వాయిస్ కట్ అవుతుంది. హలో ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. మా సిస్టర్ ని డిస్టర్బ్ చేస్తున్నాడండి, ఫోన్ చేసి మెసేజ్ చేస్తున్నాడు. మా తమ్ముడు అలాంటి వాడు కాదండి, మా తమ్ముడు అలాంటి పనులు ఎప్పుడు చేయడు. చేస్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్స్, నా దగ్గర అవునండి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన ముఖం చూస్తే నాకు కూడా అట్లా అనిపించలేదు, కానీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు లైవ్ లో మా సిస్టర్ కూడా కూర్చుంది. నాకు మెసేజ్లు, ఆయన నెంబర్ వచ్చిన మెసేజ్ నేను చూపెడతా అండి, అప్పుడు నమ్ముతారా మీరు? ఆయన నెంబర్ ఆయన దగ్గర, కానీ ఆయన నెంబర్ కాదండి. మీరు మీ తమ్ముడి మీద నమ్మకంతో గుడ్డిగా నమ్ముతున్నారు, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు మా చెల్లె మీ తమ్ముడిని ట్రాప్ చేయడానికి వేరే నెంబర్ తీసుకొని చాట్ చేసింది అంటారా? మా చెల్లె పేరు అఖిల అండి. అఖిల అన్న అమ్మాయికి బీటెక్ అయిపోయింది. వీళ్ళిద్దరికి బీటెక్ హైదరాబాద్ లో అయింది. వీళ్ళిద్దరికి ఎట్లా పరిచయం అంటే ఒక ఆడిషన్ లో వీళ్ళిద్దరికి పరిచయం అయింది. అప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఆడిషన్ పేరు గుర్తురాట్లేదు, ఏదైనా జరగవచ్చు అనే ఆడిషన్ కో లేకపోతే ఏదో ఆడిషన్ కి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సాయి అండి, నా పేరు సాయి అండి. సాయి, నా పేరు సాయి అండి. మా చెల్లని కాపాడుతుంటా అండి, ఇలాంటి మెసేజ్ల నుంచి మా చెల్లని కాపాడుతూ ఉంటా. నేను ఫ్రీలాన్సింగ్ యాంకర్ అండి. నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ట్రై చేస్తున్నా. ఆ టైంలో వీళ్ళిద్దరు పరిచయమైనారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన మెసేజ్ చేస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పిన, అంటే నేను కూడా నమ్మలేదు, నాకు కూడా ఆయన పరిచయం, నేను కూడా నమ్మలేదు ఇట్లా చేస్తాడని చెప్పేసి. కానీ నా దగ్గర క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ రవి అనే వ్యక్తి, మీ తమ్ముడు అఖిల అనే మా చెల్లెకి మెసేజ్లు పంపుతున్నాడు అని నాకు తెలుసు. ఆయన రీసెంట్ గా మ్యారేజ్ అయిందని కూడా తెలుసు. వినండి, అది నేను మీకు చెప్పలేనండి. ఒక అమ్మాయిగా మీతో, ఒక అమ్మాయితో నేను అలా మాట్లాడలేను. అక్కగా నేను అసలు మాట్లాడలేను, మిమ్మల్ని అక్క అనుకుంటున్నా నేను. సో మీతో అలా మాట్లాడలేను. మీ తమ్ముడు అలాంటి మాటలు మా చెల్లెతో మాట్లాడారు. మీరు అర్థం చేసుకోండి ఎలాంటి మాటలు మాట్లాడారో. అవునండి, మీరు నమ్ముతున్నారు మీ తమ్ముని అలా. నేను కూడా అదే అనుకున్నాను. నేను కూడా మా చెల్లెకి చెప్పాను, రవన్న అట్లా అంటాడు కాదు, రవి అలాంటి కాదు, నాకు తెలుసు, నేను ఆయన షార్ట్స్ నేను చూస్తే ఆయన అట్లా అనిపించని చెప్పేసి నేను చెప్పా. కానీ నా దగ్గర క్లియర్ ప్రూఫ్స్ అని మా చెల్లె ఏడుస్తుందండి. మా చెల్లె లేదన్నా నువ్వేం, అరే మీరు ఇంత కాదండి, ఒకసారి మీరు వినండి. రమగారు మీరు మీ తమ్ముని డిఫెండ్ చేస్తూ, నేను మా చెల్లెని డిఫెండ్ చేస్తూ కాదు ఇదంతా. మీరు ఒకసారి మీ తమ్ముని అడగండి ఇలా చేసినారా లేదని చెప్పేసి. ఆయన ఒప్పుకునే స్టేజ్ లో నీతో మాట్లాడమని చెప్పేసి నీకు ఇచ్చినాడు ఆయన భయపడుకుంటా. మీకు కాదండి, ఇప్పుడు మీకు రాత్రి కాదండి, రాత్రి వాళ్ళకి తగ్గట్టుగా కన్వర్ట్ చేస్తున్నది ఉండొచ్చు. నేను ఒక అమ్మాయిని బ్లేమ్ చేయాలని అనుకోవట్లేదు. నేను క్లియర్ గా చూసానండి.
చేసి మా నేను తమ్ముడిని అట్లా చేస్తాను నాకు నేను అర్థం కావట్లేదు. నేను క్లియర్ గా చూసాను, నేను క్లియర్ గా చదివాను. ఆ. నేను చదవలేకపోయినా నేను చదవలేకపోయినా ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ప్రెసెంట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను. నేను రాత్రి ఖాళీ ఉంటా, ఏం messages? నేను ఈ రోజు ఖాళీ ఉంటా, మా ఇంట్లో మా ఆవిడ లేదు, వస్తావా అని అడిగాడండి. చెప్పాలా ఇలాంటివి? వస్తావా అని అడిగాడా? ఇలాంటివి వాళ్ళిద్దరు లేకుండా ఎప్పుడైనా ఉండడం. ఆయన బయటికి వెళ్ళాడు కావచ్చు అండి. వాళ్ళిద్దరు ఒకరిని విడిచి చూడండి, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇద్దరు ఒకరిని విడిచి ఒకళ్ళు ఎప్పుడూ లేరు. ఏందన్నా ఎంత అయిపోయినా నమ్మట్లేదు. వామ్మో, కూడా లేదు. చాలా నమ్మకం ఉంది మీద. అది మీ నమ్మకం అండి, మీకు అర్థం అవట్లేదు. అరే వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాకు తెలియదండి. నా చెల్లెకి పంపినారు ఇలాంటి మెసేజ్లు. సో దాన్ని బట్టి నేను మాట్లాడడానికి నేను మాట్లాడటాను, ఇంకా గట్టిగా మాట్లాడచ్చు. నేను అన్నా మీ ఇంట్లో మీరు ఒక్క నిమిషం రమగారు అదే వినండి చెప్పండి ఏంటండి. వినండి, నేను మాట్లాడుతుంటే ఆయనతో డైరెక్ట్ మాట్లాడతాను. నేను అప్పటికన్నా నువ్వు నా చెల్లెని గెలికినావు, ఇట్లా కాదు, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళే నీ కరెక్ట్ చెప్తారని చెప్పిన. సో అందుకు మీరు న్యాయం చెప్తారు. మీ తమ్ముడని చూడకుండా, మీ తమ్ముడని ఆలోచించకుండా ఒక అమ్మాయికి ఇట్లా అయింది, దాన్ని బట్టి మీరు ఏం చేయాలో చెప్పండి, అదే చేద్దాం. రాత్రి 11:30, 12:30 మెసేజ్ చేయడం ఏంటంటే మీ ఇంట్లో ఇప్పుడు ఎప్పటి నుంచి ఆ మాటలు అంటే చెప్తున్నా కదండి, ఒక 1 year నుంచి నడుస్తుంది ఈ మాటలు ఇవన్నీ. దొరకలేదు కాంటాక్ట్లు దొరకలేదు. సరే పోనీ, ఈయన దొరకలేదు. రవి గారు నేను ట్రై చేశాను, మాట్లాడి ట్రై చేశాను, చెప్పా బ్రో ఇట్లా వస్తుంది బ్రో అంటే, నేను కాదు బ్రో అని చెప్పేసి కవర్ చేసుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. నేను చేసుకుంటున్నాడండి, మీకు అర్థం అవునండి. ఆయనను చూసా, ఆయన పడే కష్టాన్ని చూసా, ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్ ని చూసినా, ఆయన అంటే నాకు కూడా ఇష్టమే. కానీ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన పడే కష్టం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన ఒక అమ్మాయితో మాట్లాడే విధానం గురించి మాట్లాడుతున్నా. నేను ఒక అమ్మాయితో అట్లా మాట్లాడటం సరే, అంత కష్టపడ్డ ఒక వ్యక్తి ఒక అమ్మాయితో అట్లా మాట్లాడటం కరెక్టా మీరు చెప్పండి? సరే ఫేమ్ వచ్చినాక మాట్లాడుతున్నాడా? మాట్లాడాడండి, సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, మీరు ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నారు కదా. సరే మీరు హైదరాబాద్కి వస్తారా? మీ తమ్ముడు కోసం మీరు హైదరాబాద్కి వస్తారా, లేకపోతే మా చెల్ల కోసం నేను వైజాగ్కి రమ్మంటారా? నా చెల్ల కోసం నేను వైజాగ్కి రానికి రెడీ, మీరు మీ తమ్ముడు కోసం హైదరాబాద్కి రానికి రెడీగా ఉన్నారా? మీరు కూర్చుందాం, ఈ ఫోన్ లో కాదండి మాటలు. రమగారు వినండి, ఈ ఫోన్ లో కాదు మాటలు ఇవన్నీ. మీరు మీ తమ్ముని డిఫెండ్ చేస్తారు, నేను మా చెల్లిని డిఫెండ్ చేస్తా. ఇట్లా కాదు, మనం కలుద్దాం. నాది హైదరాబాద్ అండి, హైదరాబాద్, అందుకే మిమ్మల్ని హైదరాబాద్ రమ్మంటున్నా. రండి మరి, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. మీరు హైదరాబాద్ వస్తారా, నా వైజాగ్ రమ్మంటారా? హైదరాబాద్ సాయి కుమార్, బంజారా హిల్స్. మొబైల్ నెంబర్ కూడా చెప్పాలా? బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ అండి. మీరు వైజాగ్ లో ఎక్కడ చెప్పండి నాకు. జాబులు చేస్తారండి. మా పేరెంట్స్ గురించి మీకెందుకండి, నాకు అర్థం కాదు. మీరు వైజాగ్ లో ఎక్కడ ఉంటారు చెప్పండి, వైజాగ్ లో ఎక్కడ ఉంటారు మీ వాళ్ళు? ఒక నిమిషం మీరు ఆగండి, వైజాగ్ లో ఎక్కడ ఉంటారు? అక్క వైజాగ్ లో చేపల పులుసు బాగుంటుందట, మరి వచ్చినప్పుడు పెడతావా? వైజాగ్ లో చేపల పులుసు బాగుంటుందట, వచ్చినప్పుడు పెడతావా? అక్క ఇది ప్రాంక్ కాల్, నాకు సంబంధం లేదు. మీ తమ్ముడే ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయంటే మా అక్కకి చేయండి, మా అక్క నమ్ముతుంది అని చెప్పేసి ఇచ్చినాడు. ఇది కేవలం కల్పితం మాత్రమే. నేను యాంకర్. ఇంకే ఏడుస్తుందా అక్క? అక్క సారీ అక్క మీ తమ్ముడు నిజంగా మంచోడు, చాలా మంచోడు. శ్యామిని గారు కూడా నాకు తెలుసు. సో ఇది ప్లాన్డ్ ప్రాంక్ కాల్, నాకు అసలు ఏం సంబంధం లేదు. నేను ఒకవేళ కొంచెం గట్టిగా మాట్లాడితే ఐఎమ్ రియలీ సారీ అక్క. నాకు మీరు అక్కలాగా, ఆయన అన్నలాగా. సో కొంచెం నవ్వుతే బాగుంటుంది ప్లీజ్. గట్టిగా వినపడట్లేదు. కాదు అది కాదక్క, మరి ఇంత కాదు, మరింత నమ్మకం ఏంటిదక్క మీ తమ్ముడి మీద? అసలు ఒక్క దగ్గర కూడా అంతే. వా వాటర్ లైన్. సరే అక్క, మరి చేపల పులుసు ఏమంటారు, పెడతారా పెట్టరా?
చేపల పులుసు మీతోనే చేపిస్తాను రండి. థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ అయ్యా టైం. కరెక్ట్ గా వచ్చేందుకు మీతోనే చేపిస్తాను ఎప్పుడు వస్తే అప్పుడు. థ్యాంక్ యూ అక్క. సరే నేను వెయిట్ చేస్తుంటా. థ్యాంక్స్ అక్క. అయ్యో రమణతో మాట్లాడండి ఒకసారి. రాక్షసుడా, దుర్మార్గుడా. ఆడు నిన్నే ఆడు సాయిగా నీకే కాల్ చేయమని చెప్పాడు లాస్ట్ గాడు. నాకు సంబంధం లేదు ఇదంతా. నేను చెప్పాను, నేను నమ్మదు, మా అక్క కూడా నమ్మదు, నీకే పగిలిపోద్దని చెప్పి నాడు వెళ్ళలేదాడు, నీకే చేయమన్నాడు. ఓకే అసలు నిజంగాను అదిగో సాయిగాడిని అక్క, నీ మొత్తం కలిపిడు సాయిగాడే మొత్తం అంతా. ఇప్పుడు ఈ నెట్లో ఎలా ఉండే చెప్పు అసలు. అవును. దాన్ని పెట్టేసి ఎలా ఇరికించేస్తున్నారు. అవును. నాకు చాలా భయం వేసింది అసలు. నువ్వు మామూలుగానే సెన్సిటివ్, నిజంగానే ఇరుక్కున్నావు ఏంటి, నాకు అంత భయం వేసింది అసలు నాకు. లేదక్క ఇరుక్కోడానికి అబ్బాయి లేదక్క, మన వెనకాల ఇప్పుడు శామ ఉంది అక్క, చంపేస్తుంది అక్క, తాడదేదాన్ని తీసేస్తుంది. దీన్ని బట్టి మీకు ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ని షూటింగ్ వెళ్తుంది కదా, నేను ఇక్కడ ఇలా ఇరికిస్తారేమో అనుకున్నాను. అసలు నాకు అసలు స్ట్రైక్ అవనే లేదు. ప్రాంక్ వాళ్ళకి రానివ్వదని మొత్తం ప్రాంక్. ఎలాంటి న్యాయం జరుగుతాయి అక్క, నాకు జరిగినా కూడా నా దరిదాపులకు రాను అక్క. నేను ఎవరితో అంత ఆరు కింద మారుతాను చెప్పి అమ్మాయిలతో అలా అని చండాలమ్మ. నేను అదే కదా వాగుతుంది. నువ్వు మాట్లాడవు ఇంకొంచెం అయితే బావ తీసుకొని బావ కూడా మొదలెట్టేవాడు ఇంకొక 5 నిమిషాలు. అదే నువ్వు బాగా ఇచ్చేస్తాను ఫిక్స్ అయ్యాను నేను. వీడికి చెప్పాను దొరికిపోతారు వద్దరని అని చెప్పాను అందుకే వీడికి. బావ అడగమన్నాడు, ఈ ప్రాపర్ ఎక్కడ అడుగు, వాళ్ళ వైజాగ్ హైదరాబాద్ రావడానికి ముందర అసలు పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్ అన్ని అడిగి నాకు సైడ్ చేసి చెప్తున్నాడు అన్ని. అక్క నువ్వు కూల్ గా, ఇది ప్రాంక్ కాల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. నువ్వు కూల్ గా, నాకు తెలుసు రమణ ఎలా అంటాడో. సో దాట్ వాస్ ప్రాంక్ కాల్ అన్న. ఏందన్నా నమ్ముతావు లేదని స్టార్ట్ చేసి ఏడ్చేదాకా వెళ్ళిపోయింది. మరి ఇంత ప్రేమ ఏంటి నా అక్కకి నీ మీద. అసలు నమ్మకం చూస్తా స్టార్టింగ్ నుంచి చెప్పేదాకా అసలు ఒక్క పాయింట్ లో కూడా అసలు తగ్గనే లేదు. నేను నమ్మను, నా తమ్ముడు అలా చేస్తానని చెప్పేసి అంత నమ్మకం నీ మీద. అమ్మ లేకపోతే అక్కే కదా మళ్ళీ తర్వాత మళ్ళీ మనకి క్రేజీ కనెక్షన్ నీకు మీ అక్కకి. కానీ బేసిక్గా నీకు అర్థమైందంటే నేను ప్రాంక్స్ చాలా బాగా చేస్తా, చాలా బాగా మాట్లాడా. మంచి యాక్టర్ నేను, తెలుసు మా అక్కకు చాలా మంచి యాక్టర్ నేను. బాగా గ్రహించండి, మా అక్క ఏడిపించాడు. మీరు రియలిస్టిక్ మీరు చూసినట్లయితే ఒకవేళ ఛాన్సులు కావాలంటే ప్లీజ్ కాస్త. ఎనీ విచ్ వేస్ దట్స్ ఆల్. ప్రాంక్ కాల్ సెగ్మెంట్ అయిపోయింది, ఫెంటాస్టిక్ అయింది. థ్యాంక్స్ రమణ అండ్ అక్కకి పర్సనల్గా సారీ అక్క, రియలీ సారీ, ఇంటర్నేషనల్ కాదు, అంతా మీ తమ్ముడు చేసినాడు. నేను అక్కకి ఆప్షన్ ఇచ్చా ఎవరికి చేస్తామనంటే నేను మా అక్కకే చేస్తాను పట్టుబట్టి మరి చేయించాడు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఓవర్ టు యు రవి గారు, మీరు చూసుకోండి అక్క గారి గురించి. సో యా, వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యి మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళారు. సో హ్యాపీ ఫర్ యూ యాజ్ అ బ్రదర్, యాజ్ అ జనరల్ ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ నేను. మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. తొందరలో రివీల్ చేస్తారు పేరు. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్స్. ఎప్పుడే చెప్పేసా ప్రమోషన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ రవి శివతేజ అన్న. నీ మాటల్లో ఇప్పుడు రాబోతున్న వ్యక్తులకు కానీ, ఇప్పుడు రాబోతున్న క్యాండిడేట్స్కి, లేకపోతే స్ట్రగుల్ అవుతున్న ఆర్టిస్ట్కి ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్. ఓకే, ఇక ఇటు చెప్పాలా? ఇటు రెండు ఇద్దరు అప్కమింగే కదా, ఇద్దరికి చెప్పేసి. సో అప్కమింగ్ వచ్చే ఆర్టిస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, నచ్చిన పని ఇంట్లో అమ్మ నాన్నకి నచ్చజెప్పి వాళ్ళకి ఎలా చెప్పాలా, వాళ్ళకి అర్థమయ్యేది చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోయినా ఒప్పించండి. వాళ్ళకి ఒప్పించి వస్తే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చు. ఓపిక ఉండాలి, పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇంకా కష్టపడతాను, మిమ్మల్ని అందరినీ బాగా నమ్మించడానికి ట్రై చేస్తాను, సాయి సపోర్ట్తో కూడా. అబ్బా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్స్ రియలీ లవ్లీ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్ ఈస్ రవి శివతేజ. దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా జెన్యూన్ మాటలు మాట్లాడుకున్నాం, చాలా మంచిగా మాట్లాడుకున్నాం. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ పీపుల్ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. అలోహా మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.